హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము క్వాడ్రిలేటరల్స్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అంటే ఇవందరికీ తెలిసిన విషయాలైనా చిన్న చిన్న విషయాల్లో మనము తప్పు చేస్తుంటామండి. ఆ చిన్న విషయాలు కూడా మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు కౌంటబుల్ కాబట్టి ప్రతి లైన్ని మనము మిస్ అవ్వకుండా చూద్దాము. చూడండి, క్వాడ్రిలేటరల్ అంటే ఏ ఫిగర్ విచ్ హ్యాస్ 4 sides అండ్ సింపుల్ క్లోజ్డ్ అనమాట ఈజ్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. దీన్ని 4 sides పాలిగాన్ అని కూడా అంటామన్నమాట. 4 sides ఉండే ఏదైనా కూడా క్వాడ్రిలేటరలే అవుతుంది. ఆ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ అనమాట. అందరికీ తెలిసిన విషయమే. స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. కానీ చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ యాంగిల్ మస్ట్ బి 90 degrees. ప్రతిదీ 90 degrees ఉండాలి. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్ చూడండి, డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అవుతాయి అన్నమాట. ఇవి చూడండి, ద డయాగోనల్స్ ఆర్ యాంగులర్ బైసెక్టార్స్ ఆల్సో. ఇక్కడ కూడా 45 degrees యాంగులర్ బైసెక్టార్స్ కూడా అవుతాయి అన్నమాట. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. చూడండి, డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రెక్టాంగిల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, అది మిస్ అవ్వకుండా చూద్దాం. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది రెక్టాంగిల్లో తెలుసు మనకి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా కూడా ఉంటాయి అన్నమాట. అందుకే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అని రాసాము. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ మస్ట్ బి 90 degrees. ఇక్కడ అక్కడ రెండు ఒకటే అన్నమాట. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఓన్లీ బైసెక్ట్ చేస్తాయి అంతే, పర్పెండిక్యులర్ కాదు. చూడండి, ఇక్కడేమో పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తాయి. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది, అక్కడ అంతే ఉంటుంది. బట్ ఇక్కడ 90 degrees ఉంటుంది. బట్ ఇక్కడైతే అది కాదు. చూడండి, జస్ట్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంతే. అది రెక్టాంగిల్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ ప్యారలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారల్ అండ్ ఈక్వల్. ఇందాక మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాం, సేమ్ అనమాట. ఇవి రెండు ఎలా ఉంటాయంటే రెక్టాంగిల్ అండ్ ప్యారలోగ్రామ్ జస్ట్ లైక్ సిబ్లింగ్స్ అనమాట, సిస్టర్స్ లాగా అనమాట. దానిలో అది ఎలా ఉంటే ఇది కూడా అలా ఉంటే చిన్న చిన్న తేడాలు ఉంటాయి అనమాట. ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇవి రెండు ప్యారలల్ ఈక్వల్, సేమ్ ఇక్కడ అలాగే సేమ్ ఇక్కడ. డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ డయాగోనల్స్ ఈక్వల్, ఇక్కడ డయాగోనల్స్ నాట్ ఈక్వల్. కానీ ఇక్కడ బైసెక్ట్ చేసుకుంటాయి, ఇక్కడ బైసెక్ట్ చేసుకుంటాయి. చూడండి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ దీంట్లో ప్రతి యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180. సప్లిమెంటరీ అని కూడా అంటామన్నమాట. పక్కన ఉండే ఏ రెండు యాంగిల్స్ని తీసుకున్నా కూడా మనకి ఇక్కడ 180 అవుతాయి అన్నమాట ప్యారలోగ్రామ్లో. ఏబీ కానీ బీసీ కానీ సిడి కానీ డిఏ అడ్జసెంట్ యాంగిల్స్ 180 అవుతాయి. ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, దగ్గర పోలికలు ఉన్నాయన్నమాట. సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ రెక్టాంగిల్కి ప్యారలల్. అందుకే సిబ్లింగ్స్ అని చెప్పుకున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇందాక స్క్వేర్ చెప్పుకున్నాం కదా, స్క్వేర్ లాగే స్క్వేర్ సిబ్లింగ్ ఇంకొకటి ఉంది, అది కైట్. సేమ్ అనమాట. ఇక్కడ 4 sides ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ 4 sides ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ద డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడేమో డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. ఇక్కడ కూడా అంతే, డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ బైసెక్ట్ ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఇవి కూడా. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180. ఇక్కడేమో అన్ని యాంగిల్స్ 90 degrees ఉంటాయి, ఇక్కడేమో పక్కన ఉండే యాంగిల్స్ కలిపితే 180 రావాలి. ఇది రూల్ అనమాట. నెక్స్ట్ ట్రెపీజియం. ఇది కూడా 4 sides ఉంటుంది, కాకపోతే ఓన్లీ 1 pair ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఒక్క పెయిర్ మాత్రమే ప్యారలల్గా ఉంటాయి. అలాంటి ఫిగర్ని మనము ట్రెపీజియం అంటాం అనమాట. డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ డివైడ్ ఈచ్ అదర్ ప్రపోర్షనల్లీ. అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది. అంతేగాని బైసెక్టార్స్ అయితే కాదు. ఇక్కడ చూడండి, అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ కన్సెక్యూటివ్ యాంగిల్స్ బిట్వీన్ ప్యారలల్ బేస్ అండ్ నాన్ ప్యారలల్ లెగ్ ఆర్ సప్లిమెంటరీ. అంటే ఇక్కడ ఇవి రెండు 180 అవుతాయి అన్నమాట. సప్లిమెంటరీ అంటే చెప్పుకున్నాం కదా ఇందాకే,
వాటిని 180 సప్లిమెంటరీ అంటే 180 అంటారు అనమాట. ప్యారలల్ బేస్కి నాన్ ప్యారలల్కి సప్లిమెంటరీ అవుతుందన్నమాట. ఇది ప్యారలల్, ఇవి 2 ప్యారలల్, నాన్ ప్యారలల్, ఇవి 180 అవుతాయి అన్నమాట. డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఇవి కూడా బైసెక్ట్ చేస్తాయి, ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ ఆల్ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మేక్స్ 180 అనమాట. ప్రతి 90 degrees అని కాదు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 అవుతుందన్నమాట. ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా మనం ట్రయాంగిల్స్లో ఎలా అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 అని చెప్పుకుంటామో, అలా క్వాడ్రిలేటరల్స్లో కూడా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 అని చెప్పుకుంటాం అనమాట. చూడండి, స్క్వేర్, కైట్, ఇవి 2 సిబ్లింగ్స్. రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్ సిబ్లింగ్స్ అనమాట. అంటే సిమిలారిటీస్ ఉన్నవి అని అర్థం. అంతే, చిన్న చిన్న పాయింట్స్, ఒక్క చిన్న పాయింట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి విషయాలు అక్కడ ఇచ్చేవి ఇలా ఇస్తారంట. వీటికి బైసెక్ట్ చేస్తాయి, ఏ ఫిగర్కి పర్పెండికులర్ బైసెక్టర్ చేస్తాయి. ఇవన్నీ మనకు తెలిస్తే దేనికి పర్పెండికులర్ బైసెక్టర్స్ ఉంటాయో మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.